దేవుడు రాళ్ళ వలన పిల్లలు పుట్టింపగలనని చెప్పడానికి గల కారణం ఎందుకన్నారు దేవుడు? ఏమండి, మనం మాట్లాడుకోవాలి, మనం ఒక ఆలోచన చేస్తే, ఒక శాస్త్రవేత్త ఆది కాలంలో మనిషి కోతి నుండి పుట్టాడు, ముందు ఒంగోలు నడిచాడు, 4 కాళ్ళ మీద నడిచాడు, తదుపరి కొద్ది కొద్దిగా లేచి నిలబడ్డాడు అని నిలబట్ట వల్ల మనిషి అయ్యాడని మనం మన పాఠ్య పుస్తకాలలో చదివాము. అదే ఆలోచన మనం చేస్తేనండి, మరి ఇప్పుడు కూడా కోతి నుండే మనం రావాలి కదా, రాలేదు. అయినను మనం ఆలోచిస్తే కోతి నుండి మనిషి రాలేదు అన్న సంగతి మనం బైబిల్ ద్వారా మనం చూసాము. మనందరికి తెలిసిన నగ్న సత్యం, దేవుడు మనకు చూపించినటువంటి గ్రంథంలో మనం చూసాము. ఇకపోతే ప్రపంచంలో చతుస్పాది జంతువులు ఉన్నాయి, అదే రీతిగా ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి బియ్యం అంటే వడ్లు, వాటికి సంబంధించినటువంటి వడ్లు కూడా ఉన్నాయి. ఏమండి, తోటకూర చూస్తే ఒక 4-3 రకాల ఆకులు ఉన్నాయి తోటకూర అనే దాంట్లో. ఆ 4-3 రకాలు కూడా ఏ చెట్టుకి ఉన్నటువంటి విత్తనాలు వేస్తే అదే చెట్టు విత్తనాలు ఆకు రావడం జరుగుతుందండి. ఇక వంకాయలు కూడా మనం చూసామనుకోండి, కూరగాయలల్లా ఆ వంకాయలకి నల్ల వంకాయలు ఉంటే నల్ల వంకాయలు, లావు వంకాయలు ఉంటే అది గుత్తి వంకాయలు అంటాం మనం. తర్వాత ఎన్నో విధాలుగా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఒక విత్తనానికి నల్లగొన్న వంకాయ ఉంటుంది ఏమండి, తర్వాత గుత్తి వంకాయ లావు ఉంటుంది, అది తెల్లది ఉంటుంది, దాంట్లో పొడవాటుగా తెల్ల వంకాయలు కూడా ఉంటాయి. అంటే అవి అన్ని వంకాయలే, కానీ ఆ కాయలలో ఏవి తెల్లదానికి ఉన్నటువంటి విత్తనాలు తెల్లవాటికి వేస్తే తెల్ల కాయలే కాస్తాయి. అంటే ఇన్ని జాతులుగా ఉన్నటువంటి కూరగాయలలో కానీ ఆకుకూరలలో కానీ ఇన్ని జాతులుగా ఉన్నటువంటి వాటిలలో ఉన్నటువంటి విత్తనాలలో ఏ విత్తనం వేస్తే ఆ విత్తనానికి సంబంధించిన కాయలు ఆకుకూరలే వస్తాయి. ఏమంటే బచ్చల కూర కాస్తంత ఇంచుమించుగా చుక్కకూర పాలకూర లాగా కలిసి ఉంటుందండి. అయినను బచ్చలాకే, చుక్కకూరాకే, పాలకూరాకేనండి. దీనికి ఒక పోలికలు కాస్తంత కలిసినను కూడా దానికి సంబంధించిన విడివిడిగానే మనకు కనపడుతున్నాయి. ఇకపోతే ఒక వరి అని మనం తినే బియ్యంలో మనం ఆలోచిస్తే బాగా సన్నగా ఉంటాయండి బియ్యం. వాటి పేరు ఏంటంటే జైపురి సన్నాలు అంటారు. ఆ విత్తనం పేరు ఏంటంటే జైపురి సన్నాలు అంటారు. ఇక కొన్ని విత్తనాలు చెప్తే ఆ విత్తనాలు వేస్తే అవే వడ్లుగా వస్తాయి, అవే బియ్యం వస్తాయి. తర్వాత లావు బియ్యం రావు వాటికి సంబంధించింది. ఇక 1010 ఉన్నాయి, 1001 ఉన్నాయి, విజయ మసూర్ ఉంది, బంగారు తీగలు ఉన్నాయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి వడ్లకు కూడా. అయినను వాటికి సంబంధించినటువంటి ఏ బంగారు తీగలన్న విత్తనం వేస్తే ఆ వడ్లే వేస్తాయి తప్ప జైపుర సన్నాలుగా సన్న బియ్యం వడ్లు రావు. మరి ఇవన్నిటికి చేసి మనిషిని ఒక ఆలోచన చేసినప్పుడు, మనిషి కాడికి దేవుడు వచ్చినప్పుడు, దేవుడు అబ్రహాము గారికి రాళ్ళ వలన పిల్లలు పుట్టింపగలడు అనే మాట యోహాను గారు అనాల్సిన అవసరం ఏంటండి? ఏమండి, ఇప్పుడు మనం భూమి మీద ఎన్నో చూసినా కూడాను పులులు జంతువులను చూస్తే, జంతు విషయం కాడికి వస్తే ఒక పిల్లి, చిరత పులి వాటి ముఖ కదలికల్లో ముఖం ఒక తీరుగా కనపడుతుందండి. వాటి ఆకారం తగ్గిన పులి ఆకారం చిరత పులికి తగ్గిపోదు, కొంచెం పిల్లికి టోటల్గా చిన్నగా ఉంటుంది. అయినను ముఖం కాస్త దానిలాగే ఉంటుంది. అయినా కూడా ఆ ముఖానికి అది పిల్లి పిల్ల కాదు, చిరత పులి కాదు. ఇలాంటివన్నీ కానటువంటి సందర్భాలను చూసిన మనకి దేవుడు యోహాను గారు అంత ఖచ్చితమైనటువంటి మాట ఎందుకు మాట్లాడారు అనేది మనము ఒకసారి
మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తూ ఉంటుందండి. అక్కడ మన అందరికీ తెలిసిన విషయం. ఏమండి, మనకు ఎందుకు అంటే మీకు ఒక రోజు ఫస్ట్ రోజు చెప్పాను. ఏంటి అంటే, ప్రతిరోజు భోజనం చేయకపోతే శరీరం ఎలా కృషించిపోతుందో, ప్రతి దినము ప్రతి క్షణము ప్రతిరోజు కూడా మనం దేవుని వాక్యం వినకపోతే కూడా మనం దేవునికి దూరం అయిపోతామండి. అలాగే మనోళ్ళు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళము రావటం, దేవుని వాక్యం అంటే అది మనకు శ్రేయస్కరం, లాభకరం అని కూడా చెప్తున్నానండి. ఇకపోతే నేను బైబుల్ మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఈ సందర్భం మనకు తెలుసు. అనేకులు బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను గారు వాళ్ళను చూసి ఏమని తిడుతున్నారంటే, అందరూ వచ్చేవాళ్ళు ఎవరంటే పరిసయ్యులను, సద్దుకాయలు వస్తున్నారు. ఏమంటున్నారు అంటే, అబ్రహాము తండ్రి అని ఆ మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనదు. మేము అబ్రహాము గారి కొడుకులమే, మేము అబ్రహాము గారి సంతానమే అని మీరు మీరు తలస్తున్నారు. ఎందుకు అంటే, మనం ఈ లోకం పరంగా మనం ఆలోచిస్తే మనం కూడా కులభేదాలను మనం ఆలోచిస్తామండి. కులభేదాలను మనం ఆలోచించేటప్పుడు ఏమనుకుంటాం అంటే, మీది ఆ కాస్ట్, మీది ఈ కులం, మాది ఆ కులం అని అనుకుంటాం. అంటే మనిషికున్నటువంటి ఆలోచనలో ఉంటామండి. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి నమ్మకమైన ఒక ఆలోచన ఏంటంటే, మేము అబ్రహాము గారి సంతానము నుండి వచ్చాము, అబ్రహాము గారి మాకు తండ్రి అని చెప్పుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దని వద్దు దేవుడు అని ఈ అంటే రాళ్ల వలన యోహాను గారు ఏమంటున్నారు అని మనం ఆలోచిస్తే, నాయన దేవుడు ఈ రాళ్ల వలన దేవుడు ఈ రాళ్ల వలన పిల్లలు అబ్రహాము గారికి అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా మీతో చెప్పేస్తున్నాను. అది ఎవరంటున్నారు? యోహాను గారు మనుషులను చూసి అంటున్నారు. మనుషులను చూసి రాళ్ల వలన అబ్రహాము గారికి దేవుడు పిల్లల పుట్టింపగలడు అని చెప్పారు. అబ్రహాము గారికి దేవుడు పిల్లలు పుట్టింపగలడు అని అన్నప్పుడు, నిజంగా రాళ్ల వలనే పిల్లలు పుడితే తండ్రి అయిన దేవుడు ఆది కాలంలో మనిషిని తయారు చేయాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద గుట్టకాడి పోయి ఈ బండ నుండి లేకపోతే ఈ రాయి నుండి ఒక 10 మంది పిల్లలు పుట్టాలి, ఒక 100 మంది పుట్టు అని ఆజ్ఞ జారీ చేస్తే పుట్టవచ్చు. కానీ మరి అలా పుట్టలేదు. మరి అలా ఎందుకు చేయలేదు దేవుడు? ఒక క్రమబద్ధమైనటువంటి ఆలోచన చేశారండి. ఆలోచన ఒకసారి మనం ఆలోచన చేద్దాం, మీరు కూడా ఆలోచించండి, తెలిసిన విషయం కాబట్టి. దేవుడు ఆదాము గారిని తయారు చేశారు. ఆదాము గారిని నిర్మించి ఆదాము గారు ఆత్మ ఊదినాక లేచి నిలబడిన తర్వాత ఆదాము గారి ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీర్చి ఆ ఎముక నుండి అవ్వను తయారు చేసి వారిరువురు నుండి మళ్ళీ పిల్లలను పుట్టడానికి వారిరువురు ద్వారా ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళిక ప్రకారం పిల్లలు పుట్టడం మనము చూస్తున్నామండి. మనందరం అలా పుట్టిన వాళ్ళని. మరి అదే రీతిగా లేదు, మట్టి ఆదాం గారిని ఒక బొమ్మ చేసి అవ్వగారిని ఒక బొమ్మ చేసి అలా చేయలేదు. మరి దేవుడు ఆదాము గారి శరీరం నుండి మాంసాన్ని తీసి వెముకను తీసి అవ్వను నిర్మించినట్టుగా మనకు అక్కడ కనపడుతుంది, చూపెట్టాడు దేవుడు. ఇక మరి ఆలోచిస్తే ఒక 9 మాసాలు మనందరం అమ్మ కడుపులో నుండి వచ్చాను వాళ్ళని. మరి 9 మాసాలు మోయన అవసరం లేదు కదా, ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఏమండి, మనం ఒక ఆలోచన చేస్తే ఇప్పుడంటే ఏదో హాస్పిటల్కి వెళ్ళంగానే పోగానే ఏదో పిల్లలు గర్భవతి ఉండగా డెలివరీ టైం వచ్చిందంటే పలా రోజు డెలివరీ టైం, ఇదిగో ఈ రోజు మీరు రండి అంటే ఆ రోజు పోయి ఆపరేషన్ చేసుకొని బిడ్డను తీసుకొని తల్లి బిడ్డ క్షేమంగా తీసుకొచ్చే రోజులు ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు 3 రోజులు కష్టపడ్డా కూడా పిల్లలు కననటువంటి తల్లులు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత కూడా చనిపోయినటువంటి తల్లులు చరిత్ర కూడా ఉందండి. మరి అంత కష్టపడాల్సినటువంటి బాధే ఉందంటారండి. ఇప్పుడు మన ఆడవాళ్ళే ఉన్నారు. నేనాడ దేవుడా, నేనాడ 9 నెలలు మోస్తా, నేనాడ ఒక కానుపు ఒక బిడ్డ పుట్టిన తరువాత తల్లి మళ్ళీ మరొక బిడ్డ వద్దనుకుంటుందా? ఆ నొప్పులు నేను పడలేను, నాకు ఈ బిడ్డ వద్దనుకుందా?
ఇప్పుడంటే మన కొద్ది పెంచలేమని ఆపరేషన్ చేయించుకుంటున్నారండి. 14-15 మంది పిల్లల కన్నా తల్లులు ఉన్నారు. అప్పుడు అన్నది, అయ్యో నేను ఈ దేవుడా నేను ఈ నొప్పులు పడలేను, ఈ బాధ పడలేను, 6-7 నెలల దాకా వాంతులు అవుతాయి, తినటానికి లేదు, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఆ కడుపులో ఉన్న బిడ్డ తంతుంటే నిద్ర రాదు, కాబట్టి నేను నేను నీ బిడ్డను కనలేను, మోయలేను, దేవా నాకు ఇయ్యొద్దు అని అన్నదా తల్లి. ఎంతమంది పిల్లలున్నా మోసింది, కన్నటువంటి చరిత్రలు ఉన్నాయండి. మనందరం అలాగ పుట్టిన వాళ్ళు. అయినా మరి యోహాను గారు, ఒక ప్రవక్త గారు, రాళ్ళ వలన అబ్రహాం గారికి దేవుడు పిల్లలు పుట్టిస్తాడు, మీరే దేవుని అబ్రహాం గారి సంతానమని ఎందుకు అనుకుంటున్నారని వాళ్ళని అనడానికి గల కారణం ఏంటి? మన పాఠం మనకు అనడానికి గల కారణం ఏంటి? అసలు ఈ రాళ్ళు అంటే, ఈ రాళ్ళు అనగానే కొన్ని రాళ్ళు ఒక 4-5 ఇంట్లో, లేకపోతే ఒక కుప్పను రాళ్ళు అంటాము. ఇకపోతే రాయి అంటే ఒక్కదాన్ని రాయి అంటాము. ఏమండి, ఒకసారి మనం చూసుకుందాం, పాఠాన్ని చూసుకుందాం. అసలు రాయి ఎవరు, రాళ్ళు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి ఇంకొక మాట చూద్దాం. ఒక యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలకు తలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడును. ఇక్కడ చూడండి ఒకసారి, తలరాయి అన్నట్లు మనం కనపడదు ఇక్కడ. ఇంకోటి పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది, విశ్వసించువాడు. ఏమండి, విశ్వాసం ఎవరు? రాయిని చూసి విశ్వసిస్తామండి మనం? ఏమండి, రాయిని చూసి విశ్వసిస్తావా మనం? మూలక తలరాయి అంటే ఇక్కడ ఏమన్నా, విశ్వసించువాడు కలవరపడును. విశ్వసించే వాళ్ళు కలవరపడును. ఇంతకీ రాయి అంటే ఒక్కసారి దానియేలు గారి గ్రంథానికి వెళ్తే ఒక మాట ఉంటుందండి. ఒక ప్రతిమ ఉంటది. ఆ ప్రతిమ ఒక రాజు కలగంటాడు. మనందరికీ తెలుసు కాబట్టి నేను ఆ మామూలుగా చెప్పేసాను. ఆ కలగన్న తరువాత ఒక రాయి, చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ ప్రతిమ పాదముల మీద కొట్టగా అది తుత్తినీలుగా పడి ఏమైంది అని అంటే, సర్వభూతలమంతా పర్వతమాయను అని ఉంటదండి. ఇంతకు ఆ రాయికి సంబంధించినటువంటి ఆ రాయి ఎవరు, ఆ రాయి ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిని మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టే వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుందండి. ఇప్పుడంటే ఇటుకలతో ఆడితో సరి చేసి కడుతున్నారు. కానీ అప్పుడు వెనకట రోజులలో ఒక డాబా కట్టాలి అంటే ఆ మూలకి ఒక చెక్కుడు రాయి పెట్టి చాలా అందంగా పద్ధతిగా పెట్టేవాళ్ళండి. ఈ మూలకు తలరాయి ఆయన. ఎవరది? ఏంటిది అది రాయి? ఏంటా రాయి? ఇది ప్రభువు వలన కలిగేను. ఒకసారి 16వ అధ్యాయం చూద్దామండి. మత్తయి చూద్దాం. రాయి మూలకు తలరాయి ఆయను. కొరింథీ పత్రిక 10 మూలకు తలరాయి ఆయను. ఏంటిది ఆ రాయి? ఆ రాయి ఎవరు ఇంతకీ అనేది మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో, ఈ రాయి మీద, ఈ బండ మీద ఇల్లు కట్టువాడు, బండ అంటాడు. బండ అనేది చూడక మూలకు తలరాయి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములు ఎక్కడ చదివామండి మనం?
లేఖనం లెక్క చదివామంటే ఇప్పుడు మనం చదివే యెషయా గ్రంథంలో చదివి మూలకు తలరాయి ఆయను. 8వ అధ్యాయం 14 కూడా చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 14 కూడా ఒక్కసారి చదువున్నానా. 14 కాబట్టి కూడా యెరూషలేములో ఉన్న ఈ కాబట్టి జనులు కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను అపహాసకులారా, యెరూష యెహోవా వాక్యము కాబట్టి వినుడి. యెరూషలేములోనున్న ఈ జనులను అపహాసకులారా, యెహోవా వాక్యము యెహోవా వినుడి. వాక్యము వినుడి అని మూలకు తలరి అమూల్యమైన రాయి అని మాట్లాడుతున్నారండి ఇక్కడ. అమూల్యమైన రాయి. ఒక్కసారి కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 22వ వచనం అండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఆ తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. తలరాయి ఆయను. మూలకు తలరాయి ఏంటంటే మూల మీద కట్టిన మూలకు పెట్టిన రాళ్ళు ఏంటంటాడు, మూలానికి అని కూడా అనొచ్చండి. మూలానికి, ఒక పద్ధతికి, అంటే మూలకు తలరాయి ఆయను. ఆ మూలకు తలరాయి ఎవరండి? ఇంతకు ఆ మూలకు తలరాయి ఏంటి? అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం. మూలకు తలరాయి ఎవరు, ఏంటిది అది ఇల్లు అనేది మనం కట్టువారైన ఆలోచిస్తాం. మీరు తృణీకరించిన రాయి ఈయనే. ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఇక్కడ ఒక సందర్భం జరుగుతుందండి. పేతురు గారు ఒక కుంట ఆయనకి బాగు చేయటం, లేపిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారంటే చాలా విధిగా ఆయన చూడటం. అసలు ఏంటి ఏమైంది అని అంటే, మేమేదో గొప్పవారమని, మేమేదో మా దగ్గర ఏదో శక్తి ఉందని, ఆ శక్తిని ఉపయోగించి ఈ పుట్టినది మొదలుకున్నటువంటి పుట్టువని మేము బాగు చేయలేదు, మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు అంటారు. 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం చూడండి. 3వ అధ్యాయము 10వ వచనం. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షమ కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి వారు జరిగిన దారిని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. అప్పుడు పేతురు గారు ఏమంటున్నారు ఒక్కసారి చూద్దాం చూడండి. ఎక్కడ 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైను భక్తి చేతనైనను నడవమని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారు? అక్కడ ఏం జరిగింది? అక్కడ జరిగిన సందర్భాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తుల వారిని ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ నమ్మలేదు. అప్పుడు అక్కడ మన చివరిలో మనకు కనబడింది, ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ అసలు నమ్మలేదు. ఆ నమ్మక యేసుక్రీస్తుల వారిని సిలువ వేశారు వీళ్ళు. ఆయన సిలువ వేసినప్పుడు మీరు యేసుక్రీస్తుల వారిని మీరు మనసులో ఉంచుకోక, ఆయన యేసుక్రీస్తుల వారిని తలవక ఉన్నాయని చెప్పి, ఆయన ద్వారా మేము ఈ కుంట ఆయనకి కాళ్ళు ఇచ్చాము, నడవమని చెప్పాము అని అంటూ ఏమంటున్నారు ఇక్కడ మళ్ళీ చూడండి. ఆశ్చర్యపడుచున్నారు. మీరు ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? వీని విషయమై మా సొంత చేతనైనను భక్తి చేతనైనను నడవమని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరచి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారి గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ వస్తున్నారండి. ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఇది చెప్పితే కానీ దానికి మనకి మూలకు తలరాయి ఎవరు అనేది ఏంటి అనేది తెలిసిపోద్ది. మీరు ఇక్కడ అన్నది పితరుల దేవుడు సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. యేసు మీరు చెలువ వేశారే మీ చేతులతోని. మీరు చూస్తూ ఉంటే రోడ్డు అమ్మట నడిపించుకుంటూ కొట్టుకుంటూ గొలుగొత్త కొండ దాకా తీసుకెళ్లారే, ఆ యేసు నామమున, ఆ యేసు పేరు చెప్పే ఈ పుట్టినది మొదలుకున్నటువంటి కుంటివాని కాళ్ళు వచ్చాయి. మా శక్తి కాదు, మాది కాదు నాయన, మీరు నమ్మనటువంటి యేసుక్రీస్తును అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. చెప్పే పేతురు గారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఇక్కడ 15వ వచనంలో ఏమంటున్నారో చూడండి. 16వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనసుని మీకు అనుగ్రహించమని అడిగిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు అని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ యేసు వారి గురించి చెప్పుతూ ఇక్కడ అంటున్నారండి. ఇప్పుడు చదవండి 4వ అధ్యాయము
4:11 ఇప్పుడు అంటాడు, ఏమంటాడు చూడండి ఆయన, ఇల్లు ఇల్లు కట్టువారైన కట్టు మీరు వారైన మీరు మీరు తృణీకరించిన రాయి ఈయనే. తృణీకరించిన రాయి ఆయనే ఆయనే, ఆ రాయి మూలకు మూలకు తలరాయి తలరాయి ఆయనే. ఆయను. ఇంతక ఆ రాయి అనగానే రాయి ఎవరంటే యేసుక్రీస్తుల వారిని మనకి ఇది అంతరంలో తెలిసిపోద్దండి. ఆ మూలకు తలరాయి ఎవరు అంటే ఆయన. మీరు ఎవరైతే నిరాకరించారో, ఎవరైతే జీవాధిపతిని చంపారు, ఆయన మీరు నమ్మలేదు, ఆయనే మూలకు తలరాయి అయిండు. భూమి మీదకి వచ్చి మనందరం రక్షించిండు. మనం చూసి మనందరి పాపాలు కడిగింది ఆయనే. ఆయనే యేసుక్రీస్తుల వారు మూలకు తలరాయి. ఒక మాట అంటారండి మనకి, పేతురు గారు పేతురు గారితో శిష్యులతో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, రాయి ఇగో పేతురు నీవు బండవు అంటాడు. అంటే పేతురు గారు బండ అయిపోయారా? కాదు కదండి. అంటే బండ అనగానంటే, రాయి అనగానంటే దానికి అర్థం ఏంటో మనం ఒక్కసారి చూద్దామండి. అసలు ఇంతగా బండ కూడా ఎవరు? ఆ బండ ఎవరు? ఆ బండ మీద ఒక మాట అంటారండి మత్తయి సువార్తలో, మీరు బండ మీద ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాని విషయం మనందరికీ తెలిసిన విషయం. ఒకసారి ఎన్నో అధ్యాయము మత్తయి సువార్త, బండ మీద ఇల్లు కట్టువాను, బండ మీద ఇల్లు కట్టే విషయం గురించి చూద్దామండి. 7వ అధ్యాయము 24వ వచనం నాన్న. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలియుండెను. ఏమన్నా ఒక ఉదాహరణకు మీకు చెప్తున్నా. ఇదే కొన్ని ప్రాంతాలలో కొట్టుకుపోవటం కూడా మనం చూసాము. గుట్టల మీద ఇలా వాటిని చెక్ చేసి వాళ్ళని చెక్కుని గుట్టమటే పెద్ద పెద్ద రాళ్ళు తొరలించేసి ఇల్లులు కట్టుకుంటున్నారండి ఆ బండల మీద. ఇది విజయవాడలో ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో కూడా చాలా ఆ స్టెప్ బై స్టెప్ గుట్టల మీద కట్టుకునే ఇల్లులు ఉన్నాయి. ఆయనలో కూలిపోయింది. మరి అది బండ మీద కట్టారు కదా, కూలిపోదా? కూలిపోవడం ఏంటండి? గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటుంది బండ మీద కట్టిన ఇల్లు. అది గాలి వచ్చినా పడిపోదు, వర్షం వచ్చినా పడిపోదు, చాలా గట్టిగా ఉంటుంది. ఆ బండ మీద కట్టిన ఇల్లు బాగుంటుంది అని చెప్పేసి యేసువారు ప్రకటిస్తూ, ఇసుక మీద కట్టిన ఇల్లు ఊడిపోతుంది, గాలి కొట్టకపోద్ది అని చెప్పిన సందర్భం ఇది మనకి. మరింతగా బండ మీద కట్టారు కదా వీళ్ళు, పెద్ద గుట్టలు తొరిపించి, పెద్ద పెద్ద బండలు తొరిపించి ఆ బండల మీద ఇల్లులు కట్టారండి వాళ్ళు. ఆయనలో వర్షం రాగానే మొత్తం డొర్లు కొట్టొచ్చి ఇల్లులతో సహా మనుషులు కూడా కొట్టకపోయి చచ్చిపోయిన చరిత్ర ఈ మధ్యలోనే కనపడ్డది మనకి. మరి బండ మీద ఇల్లు కడితే అంటే ఇల్లు అనగా ఏంటి? ఇంతకి బండ మీద ఇల్లు కట్టడం అంటే ఇల్లు అంటే ఏంటి అన్నది మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూడండి. ముందు చెప్పబో సంగతులకు ఆ సాక్షార్థంగా మోసే పరిచారకుడై ఉండి దేవుని పరిచారకుడై ఉండి ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లు, దేవునికి ఇల్లు ఉంది. దేవుని ఇల్లు ఏముందండి? దేవుని ఇల్లు ఏముంది? ఆకాశ పక్షుల గూళ్ళిండును, నక్కలకు బొరియలు, మనిషి కుమారుడు తల దాచుకున్నట్టు స్థలం లేదన్న ఆయనకి ఇల్లేది? ఇల్లు లేదే. ఇదే మాట మనం ఆలోచిస్తే రాజుల గ్రంథం 8:27 వచనాలు చూస్తే, దావీదు మహారాజు గారు ఇల్లు కట్టాలి, దేవునికి పెద్ద మందిరం కట్టాలని ఆలోచించినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నాకు ఎలాంటి మందిరం కడతారు? హస్తకృతాల ఆలయాలలో దేవుడు నివసించడు. ఆకాశ మహాకాశములు 27వ వచనం ఉంటుంది. ఆకాశ మహాకాశములు నన్ను పట్టజాలవు కదా, నువ్వేం కడతావయ్యా భూమి మీద ఇల్లు అని అడిగిన దేవుడు ఆ ఇంట్లో ఎలా ఉన్నాడు ఒకసారి మళ్ళీ చదువునా. ఇల్లు ఎలా వచ్చింది? మోసే తన ఇల్లంతటిలో నమ్మకముగా ఉండిన. ఎవరి ఇల్లంతటిలో? దేవుని ఇల్లంతటిలో. మోసే గారు పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా పరిచారకుడై ఉండెను. ఉండి, అంటే పని చేసుకుంటూ ఉండు, పరిచారకుడు పని చేస్తూ ఉండి దేవుని దేవుని ఇల్లంతటిలో, ఇల్లంతటిలో దేవుని నమ్మకముగా ఇల్లు, ఉండెను. దేవుడికి ఇల్లు ఉంది. దేవునికి ఏ ఇల్లు ఉంది ఒకసారి చేత బాగుంటుంది చూద్దాం. దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై అయితే ఉండి తన కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తుల వారు. ఆయన ఇంటి మీద అంటే దేవుని ఇంటి మీద. మోసే గారు తన దేవుని ఇంటి మీదే ఉంచారు ఇల్లు అన్నారు. అక్కడ యేసుక్రీస్తు ఇక్కడ కిందకు వచ్చిన కదా యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తుల వారు ఆయన ఇంటి మీద అన్నమాట. ఇంటి అన్న ఇల్లు అన్న ఒకటే. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును ధైర్యం కోల్పోలేదు.
నిరీక్షణ విడిచిపెట్ట, నిరీక్షణ ఎదురు చూపులు చూడకుండా ఆగిపోలేదు, ధైర్యంలో నిరీక్షణ గలవాడై తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. తుదమట్టు కూడా మనము చనిపోయేంత వరకు, మనము చనిపోయేంత వరకు చదవాలి. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల స్థిరం. మన మనసు స్థిరంగా ఉంటుంది ఏంటంటే, అసలు మన మనసు స్థిరంగా ఉంటుంది, అసలు మన మనసు అసలు స్థిరంగా ఉండదండి. ఎందుకంటే పరపర విధాలుగా ఆలోచిస్తుంది. అయ్యో ఇవాళ దేవుని ఇవాళ ఎక్కడికో పోదామంటే ఏమి సోది చెప్తున్నారు. ఈ అయ్యగారేమో ఎప్పుడు ప్రతిరోజు గూగుల్ మీట్ పెడతారు. మా అయ్యగారు పోకపోతారు, అయ్యగారు ఏమనుకుంటారు, పోతేనో బాగోదు, పోతేనే ఈ పని ఆగిపోద్ది అంటే మన ఆలోచనలు పర విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. స్థిరమైనటువంటి స్వభావం మనస్తత్వం అయిపోతూ ఉంటుంది, మనుషులు అయిపోతూ ఉంటాం. స్థిరముగా చేపట్టిన ఎడల, స్థిరముగా ఆలోచించి, స్థిరముగా దేవుని పనిలో ఉండి ఆలోచించిన ఎడల ఏంటన్నా ఆయన ఇల్లు, మనమే దేవుని ఇల్లు, ఆయన ఇల్లు. ఇప్పుడు బండ మీద తన ఇల్లు కట్టువాడు. ఏమండి? బండ మీద తన ఇల్లు కట్టువాడు. బండ ఎవరండి ఇంతకి? బండ మీద ఇల్లు కట్టడం అంటే, ఇల్లు అంటే ఇప్పుడు మనం, బండ అంటే ఏంటి? ఆ బండ మీద ఇల్లు కట్టాలి. మన గుట్టల మీద కట్టుకుని, రాళ్ళ మీద కట్టుకున్న, తొలిపి కట్టినా కూడా ఆ బండలు పడిపోతాయని మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఇప్పుడు మనం ఇల్లు అయినప్పుడు ఏ బండ మీద ఇల్లు కట్టాలి? అసలు ఆ బండ ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీ అందరూ పత్రిక మోషేను బట్టి అందరూ మోసేని బట్టి. ఇక్కడ మోసే గారి ఇక్కడ కూడా మళ్ళీ దేని మీద వచ్చారంటే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు గురించి పౌలు గారు కూడా చెప్తూ బాప్తిసం గురించి మాట్లాడితే ఏమంటారు? బాప్తిసం లేదని మీరు అనుకుంటున్నారు, బాప్తిసం ఇప్పుడు వచ్చింది కార్యక్రమం కాదు, అది ఎప్పటి నుంచో ఉంది అని చెప్పుకుంటూ ఏమంటున్నారంటే, ఆ బాప్తిసం ఈ రోజు వచ్చింది కాదు, మరి బాప్తిసం అప్పుడు ఇలాంటి లక్షల మంది ఉన్నారు కనుక ఎలా జరిగిందో నేను చెప్తున్నా బాప్తిసం గురించి అని. అందరూ మోసేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. ఒకే ఆహారమును సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు, ఒకే పానీయమును పానము చేసిరి. ఇంతకీ ఆ పానము ఏంటిది? అది ఆ పానం ఏంటిది? ఆ పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగిరి. ఆత్మ సంబంధమైన ఎక్కడ ఏమన్నారు? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఒకేసారి బండలోని త్రాగిరి. ఏంటిది ఆ బండ? మోసే గారు అక్కడికి వెళ్ళి నాయన మంచిలు అయితేనే దేవా అని అనగానే, నువ్వు పోయి బండను కొట్టాయి అనగానే, బండను ఎలా కొట్టగానే ఏరులో వచ్చేయి నీళ్లు. లక్షల మంది తాగే వాళ్ళ నీళ్లు, ఏరులలో అన్ని నీళ్ళు వచ్చేయి వాళ్ళందరూ తాగడానికి. ఆ బండ ఏంటి? వాళ్ళందరూ ఒకే బండలోని త్రాగారు. బండ అనగానే పెద్ద గుట్టలో ఉన్నటువంటి రాయి కాదురా బాబు అని చెప్పుకుంటూ ఆ బండలోని తాగిరి. ఆ బండ అంటే మీరు ఏమనుకుంటున్నారు? బండలో మంచి నీళ్ళు వచ్చినాయి అనుకుంటే ఏమనుకుంటున్నారు? మోసే గారు పోయి బండని ఇట్లా కొట్టగానే బండ నుంచి నీళ్ళు వచ్చినట్టు ఏమనుకుంటున్నారు? బండ పగిలిపోయి వచ్చింది అనుకుంటున్నారా? అసలు ఆ బండ ఎవరు? ఆ బండ ఏంటి అంటే మీకు అసలు తెలియట్లేదు. ఆ బండ క్రీస్తేసుల వారు అన్నారు. ఏమండి? ఆ బండ క్రీస్తేసుల వారు. ఆ బండ మీద ఎవరు కట్టాలి? తన ఇల్లు కట్టాలి. ఎవరి ఇల్లులు? మనమే. ఆ బండ మీద కట్టుకోవాలి. యేసుక్రీస్తుల వారు. అక్కడ రాయి అనగా యేసుక్రీస్తుల వారే, బండ అనగా యేసుక్రీస్తుల వారే. ఇట్లా మనకి ఇది రాయికి బండకి 2 విషయాలకి యేసుక్రీస్తుల వారు మనకు కనపడ్డారు. మరి ఇంతగా రాళ్ళు ఎవరు? ఏమంటే అబ్రహాం గారికి రాళ్ళ వలన పిల్లలు ఎలా పుట్టింపగలడు? రాళ్ళ వలన పిల్లలు పుట్టింపగలడు? ఎలా పుడతారు? మనం మాట్లాడుకున్న ఫస్ట్ ఏ విత్తనం వేస్తే ఆకుకూరలు కూరగాయలు ఒక్క రీతిగా ఉన్నా అవి విత్తనాలు ఒక్క రీతిగా ఉన్నా కూడా కాయలు వేరుగానే ఉంటాయి.
అన్నీ అయ్యాయి అని మాట్లాడుకున్నాం. కానీ మనిషిని రాళ్ళ వలన దేవుడు అబ్రహా గారికి అలా పిల్లలు ఈ రాళ్ళు ఎవరెంతకి? అదే మాట యేసుక్రీస్తు వారు కూడా అన్నారు. అదే మాట యేసుక్రీస్తు వారు కూడా అన్నారు. లూకా సువార్త 19:40. ఆయన వారిని చూచి, ఆయన వారిని చూచి ఈ ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును అన్నారు. ఏమంటే రాళ్ళు కేకలు వేస్తాయా? రాళ్ళు కేకలు వేస్తే దేవుడు నాకు సంతోషం లేదు అని దేవుడు ఎందుకు బాధపడతాడండి? మనకు తెలిసిన విషయం, మీ అందరికి తెలియని విషయం ఏం కాదు. పరలోకములో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేసినా నాకు సంతోషం లేదు నాయన, మీరు నన్ను నాయన అని పిలిస్తే చాలు, నన్ను స్తుతిస్తే చాలని దేవుడు ఆశపడాల్సిన అవసరం ఉండాల్సింది ఉందట్రా. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే పంచభూతాలు, ఆకాశం కానీ భూమి కానీ, కనబడుతున్నటువంటి పదార్థం, కనబడినటువంటి గాలి కానీ అగ్ని కానీ, వీటన్నిటివి కూడా దేవదూతలే. వీటి వల్ల స్తుతి యాగం జరిగినా కూడా తండ్రికి సంతోషం లేదు. మరి ఎవరు సంతోషించాలి? ఎవరు స్తుతిస్తే సంతోషం వస్తుంది అంటే, ఎవరు స్తుతిస్తే సంతోషం కలుగును అంటే మనిషి కావాలన్నారు. మరి అదే యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చినాక ఏం మాట్లాడుతున్నారు? మీరు అరవకపోతే ఈ రాళ్ళు నన్ను రాళ్ళు కేకలు వేస్తాయ్యా అన్నారు. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని ఎందుకు అనాల్సిన అవసరం వచ్చింది? ఆ మాట ఎందుకన్నాడు? రాళ్ళు, యేసుక్రీస్తు వారు కూడా రాళ్ళు అని మాట్లాడారు. రాళ్ళు అంటే చాలా అని గుర్తుంచుకోండి. రాయి అన్నా రాళ్ళు అన్నా ఒకటే దాని భావం, కానీ రాళ్ళు అంటే చాలా అని అర్థం. ఏమండి, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఒక పాట మత్తయి సువార్త 16-18 అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని అంటే పేతురు గారిని బండగా బండ అన్నారు. అక్కడ పేతురు గారిని బండ అన్నారు. అంటే బండ అంటే పేతురు గారా? పేతురు గారు. ఇక ఇంతకీ ఈ రాళ్ళు నేను తేల్చేస్తాను నాన్న, ఏమనుకోకండి. రాళ్ళు కేకలు వేయును. ఎవరు కేకలు వేస్తున్నారు అక్కడ? యేసుక్రీస్తుల వారు యెరూషలేము దేవాలయానికి వస్తున్నప్పుడు అక్కడ ఏమని కనపరుస్తున్నారు, ఏమని అరుస్తున్నారు మనం చూద్దాం. మీకు తెలిసేస్తారు రాళ్ళ గురించి చెప్పేసి. ఏమని అంటున్నారంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దామండి. జనసమూహములలో ఆయనకు ముందు చుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ఎవరి కేకలు వేస్తున్నారు వీళ్ళు? యేసుక్రీస్తుల వారు గాడిద పిల్ల మీద వస్తున్నప్పుడు ఏమంటారు? ఇదిగో నీ రాజు సాత్వికుడును, గాడిదను బారావాకపు పశువు పిల్లనేను, చిన్న గాడిదను నీ యొద్దకు ఎక్కి వచ్చును అని చీయోను కుమార్తె చెప్పబడిన ప్రవచనం నెరవేరింది అనుకుంటూ వీళ్ళు ఇక్కడ అంటున్నారు. ఏమని అంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని అన్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేములోనికి ఆయన ప్రవేశించినప్పుడు, యెరూషలేములోనికి ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు 10వ వచనం, ఆయన పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడిరి. ఏమనుకుంటున్నారంట వీళ్ళు? ఏమనుకుంటున్నారు? ఆయన రాజు గణపరచబడును, ప్రభు పేరట వచ్చాడు, స్తుతింపబడును అని ఇంత ఘనం కేకలు వేసుకుంటూ వస్తున్నారు. ఎవరు ఈయన? ఎవరు అంత రాజు? ఎవరు ఎంత గొప్పవాడు? ఎవరని అక్కడున్న యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ పట్టణమంతయు బయటకు వచ్చి చూస్తున్నారు. అప్పుడు చూసి ఓసి ఈయన, ఏమండి, ఎంత సులకనగాను, ఎంత హవలేలనగాను, ఎంత యాలాకోలంగాను యేసుక్రీస్తుల వారిని చూడగానే ఎంత దారుణంగా మాట్లాడినట్టుగా మనకు కనబడదు. ఓహో ఈయనా అంటే ఎలా ఉందండి మనకి. ఇప్పుడు అది నేను అన్న మాటకి మీకు కూడా అర్థమైపోద్ది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువుతా చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు కాడా. ఏమండి, ఎంత దారుణమైన మాట అండి ఈ మాట.
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడును గాక, రాజు, నీతికి రాజు, దావీదు కుమారుడు అని వాళ్ళు కేకలు వేస్తూ గణపరుచుకుంటూ వస్తుంటే, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి దేవుని పిల్లలుగాను, దేవుని పిల్లలు, దేవుడు అని దేవుడు వారు అని చెప్పుకుంటున్నటువంటి వారు ఏమంటున్నారు? ఇంతకు సొల్లకి ఏమన్నారు ఇక్కడ? ఓసి ఈయన నజరేతు వాడగు యేసు కాడా, నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పుకున్నారు. యేసు అని చెప్పుకున్నారు. యేసు అని చెప్పుకున్నప్పుడు ఏమని అంటున్నారు వాళ్ళు? లోకాసువార్తలు ఉంటుంది. లోకాసువార్తలు ఏమని ఉంటుంది అంటే, ప్రవక్త అయిన యేసు కానీ చెప్పుకొనిరి అంటే చాలా తక్కువ. మన మధ్యలో తిరిగిన వాడే కదా, మనతో ఉన్నవాడే కదా, పలాని వడ్ల ఆయన ఒక కుమారుడే కదా, పలాని వడ్ల పని కార్పెంటర్ పని చేసిన ఆయనే కదా. ఈయన చూసేంటి రాజు అనుకుంటున్నారేంటి? ఈయన చూసేంటి ఇంతగానో కేకలు వేస్తున్నారేంటి? ఈయన ఎలా రాజు అయిండు? మాకు నచ్చలేదు. రాజు అంటే ఒక పెద్ద సింహాసనము, రాజు అంటే పెద్ద కిరీటము, రాజు అంటే పెద్ద రాజవస్త్రాలు, రాజు అంటే ఒక పెద్ద కత్తి, రాజు అంటే పెద్ద జనసమూహంలో బాడీ గార్డ్స్తో వస్తాడు అనుకుంటే, ఏంటి చిన్న గాడిద పిల్ల మీద వస్తుంది ఏంటి? ఒక 4 గుర్రాల బండి మీద రావాలి కదా రాజు అంటే, లేకపోతే ఒక పెద్ద ఒక పెద్ద ఒక దాన్ని ఏమంటారండి, గిరకల బండి మీద రావాలి కదా, అప్పుడున్నటువంటి బండి అండి, ఆటి మీద రావాలా? లేకపోతే ఇట్లా ఈయనేంటి? లేకపోతే పల్లెక్కలో రావాలి. ఈయనేంటి చిట్టి గాడిద పిల్ల మీద వస్తానేంటి? ఈయన రాజు ఏంటి? మాకు నచ్చలే. అసలు నువ్వు దేవుని కుమారుడు అంటేనే మేము మాకు నచ్చట్లేదు. నువ్వు దేవుని కుమారుడు చెప్పుకోవటం వల్లే నిన్ను రాళ్ళతో కూడా కొట్టాలని చెప్పి చూసాము. ఆ మాట మాకు నచ్చలేదు కదా. అదే నచ్చలేదు అనుకుని మేము అనుకుంటే, ఈ పిచ్చి వాళ్ళు ఏంటి, ఈ జనాలు, ఈ మనుషులు ఏంటి, ఏనేంటి దావీదు కుమారుడు, ప్రభు పేరట వచ్చేవాడు సర్వోన్నతుడు అని చెప్పేసి స్తుతింపబడును గాక అని చెప్పేసి వీళ్ళు అరుస్తున్నారు ఏంటి అని చెప్పి ఏమన్నారు యేసు వారిని? ఇప్పుడు లోకసువార్తలు ఇప్పుడు చదివిన దాంట్లో పైకో కిందకో చదువును ఆయన బోధకుడా వీళ్ళను ఊరుకొనమని చెప్పు అని అంట. చూడండి 19వ అధ్యాయము 9:40. 19వ అధ్యాయము మీరు ఈ జనసమూహములలో ఉన్న కొందరు పరిచయులను బోధకుడా, కొందరు పరిచయులు, ఆ జనసమూహములలో ఉన్న కొందరు పరిచయులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని యేసు వారితో చెప్పగా, యేసుక్రీస్తుల వారితో వీళ్ళు చెప్తున్నారు, నీ శిష్యులు ఎందుకు అరుస్తున్నారు వీళ్ళు? నువ్వేనా పెద్ద గొప్పవాడివా? నువ్వేనా పెద్ద రాజువా? లేకపోతే పెద్ద ఘనకార్యం చేసిన వాడివా? నువ్వేం చేసినావు? నిన్ను ఇంత గొప్పగా వాళ్ళు నిన్ను చేస్తున్నారు. వాళ్ళు ఆరోటం మాకు నచ్చలేదు. అదే అంటారు కదా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటేనే మాకు నచ్చలేదు కదా. నువ్వు దేవుని ప్రవక్తలు చెప్పుకుంటూ బాగుంది కానీ నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నువ్వు కాదు కదా. నువ్వు దేవుని కుమారుడు అంటారేంటి? సర్వోన్నతుడు కుమారుడు అంటారు. మాకు నచ్చలేదు. వీళ్ళని ఆగమని చెప్పాయా అనేసి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన వారిని చూచి వీరు ఈ ప్రజలందరూ ఇప్పుడు కేకలు వేస్తున్నటువంటి వారు ఉన్నారే, వీరు కేకలు వేస్తున్న నీ శిష్యులను గద్దించమని, నీ శిష్యులు గద్దింపమనగానే శిష్యులు ఊరుకున్న ఎడల రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. అమ్మయ్య, ఈ రాళ్ళు కేకలు వేయను అంటే ఈ రాళ్ళు ఇంతకేంటండి? రాళ్ళు కేకలు వేస్తాయా అనుకున్నాం కదా మనం. ఇప్పుడు పరిశుద్ధ దేవదూతలు, రాళ్ళు అనగానే దేవదూతలు, నక్షత్రాలు దేవదూతలు, ఆకాశం దేవదూతలు స్థుతిస్తేనే దేవునికి సంతోషం లేదు. తన కుమారుడు ఒక్కడు స్థుతింపబడ్డా నా తండ్రి అని స్థుతిస్తే చాలు, ఆయనకు సంతోషం అని అంటే, రాళ్ళు స్థుతిస్తే రాళ్ళు స్థుతిస్తాయి, కేకలు వేస్తాయి అని చెప్పడం ఎంతవరకు న్యాయం అన్నది మనం ఆలోచించాలి. రాళ్ళ వలన సంతోషం లేనప్పుడు రాళ్ళు అరవడం ఏంటి అంటే, బండ మీద కట్టిన ఇల్లు ఎంత గట్టిగా ఉంటుంది? గాలికి పడిపోదు, వర్షం వస్తే పడిపోదు, కొట్టకపోదు. అలాగే యేసుక్రీస్తుల వారిలో కట్టబడినటువంటి వారు పడిపోరు, స్ట్రాంగ్గా ఉంటుంది. రాళ్ళు అనగానే చాలా గట్టిది అని అర్థం అండి. మనకు తెలుసు కాబట్టి బండరాయి అనగానే. కానీ ఇంతకీ ఈ రాళ్ళు అనగేంటి? ఈ రాళ్ళు ఎవరింతకి? ఈ రాళ్ళు ఏంటండి? అసలు ఈ రాళ్ళు అన్నది మనకు కరెక్ట్ తేలిపోవాలి. ఎందుకంటే టైం లేదు కాబట్టి ముగించేస్తున్నాం. రాళ్ళు తేలిపోవాలి. రాళ్ళు ఎవరు చూడండి ఒకసారి. మొదటి పేజీల పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఏమంటున్నారు?
మనుషుల చేత విసర్జింపబడ్డారు. మనుషుల చేత ఎవరు విసర్జింపబడ్డారు? ఇందుకు మీకు ఇంకొక ఆలోచన ఏంటంటే, మనుషులు అంటే ఎవరు? మనుషులు భూప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ మనుషులేనా? మళ్ళీ ఒకసారి మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు దేవుడు నాకు ఇస్తే మళ్ళీ ఈ మనుషుల గురించి మాట్లాడతానండి. మనుషుల చేత విసర్జింపబడి, మనుషుల చేత, మనుషులు అనగానే ప్రపంచంలో ఉన్నందరూ మనుషులేనా? ఆ మనుషులా లేకపోతే ఏ మనుషులు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును. అమూల్యమును మనం చదువుకున్నాం, మనం రాసుకో ఎక్కడ అమూల్యమైనది, యెషయా గ్రంథంలో చదువుకున్న అమూల్యమైనది, అమూల్యమును సజీవమైన రాయి, సజీవమైన రాయి. దానికి సావు లేదు ఆ రాయికి. ఆ రాయి ఎవరు అనేది మనం చూసుకున్నాం కనుక, సజీవమైన రాయి అగు ప్రభువు నొద్దకు, అంటే యేసుక్రీస్తు వారి వద్దకు, ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను, బలి అర్పించటం. బలి అనగానే పాతకాలంలో మీరు అనుకున్నటువంటి ఇశ్రాయేలీయులు మీరందరూ పోయి అర్పించినట్టు గువ్వను కానీ మేకను కానీ ఇంక దేన్ని అర్పించినటువంటి ఆ బలి గురించి నేను మాట్లాడలేదయ్యా. ఆ బలి కాదు మాట్లాడేది, ఆత్మకు సంబంధించిన బలి. నీ ఆత్మనే బలి చెయ్యి అన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ. మీరును ముండునట్లు, అంటే పరిశుద్ధ యాజకులుగా ముండునట్లు మీరు ఎక్కడమ్మా చదివింది? దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా పరిశుద్ధం ఉండునట్లు. పరిశుద్ధం అనగానే ఇక్కడ మనుషులు అన్నదానికి పరిశుద్ధం అన్నదానికి ఇక్కడ మనకు తేడా కనపడుతుంది. పరిశుద్ధం, దేవుడు ఎవరు? నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులే. తండ్రి ఏమంటాడంటే, నేను డాక్టర్ను కనుక నువ్వు కూడా డాక్టర్ కావాలి. కూతురు తల్లిదండ్రులు ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. ఎవరైనా మాకు మించిన తనయులు కావాలి అనుకుంటారు. ఏ తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే, నేను డాక్టర్ చదివాను, నాకన్నా నువ్వు ఎక్కువ చదవాలి, ఇంకెక్కువ ఉండాలి, నాకన్నా ఎక్కువగా ఉండాలి కానీ తక్కువగా ఉండకూడదు నాయన అని చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులే అని అంటూ ఏమంటుందంటే, మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును పైన ఏమన్నారంటే, ఇక్కడ పైన అన్నది ఏంటి అంటే, సజీవమైన రాయి యగు ప్రభువునొద్దకు వచ్చిన వారే అన్నాడు. సజీవమైన, ఇప్పుడు అన్నాడు సజీవమైన రాయి ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. సజీవమైన రాయి యేసుక్రీస్తుల వారు అయితే సజీవమైన రాళ్ళు ఎవరంటే ఇంతకు కిందికి వచ్చాక సజీవమైన రాళ్ల వలె నుండు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన కట్టబడుచున్నారు అంటే ఎవరు? మనుషులు. అంటే సజీవమైన రాయి యగు యేసుక్రీస్తు వారు సజీవమైన రాళ్ల వలె ఉండవలెను. అంటే రాళ్ల వలనే ఉండవలను అంటే మీకు ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తానండి. అప్పుడు ఉన్నటువంటి కాలాన్ని బట్టి మనం చూస్తే మీకు అప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారండి, నాగట మీద చెయ్యి వేసిన వాడు వెనకకు తిరిగి చూడకూడదు అన్నారు. దానికి అర్థం తెలుసండి మీకు? ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారా? తెలియదు మీకు. నాగట మీద చెయ్యి వేసినప్పుడు వెనక తిరిగి చూడకూడదు అంటే ఒక 5-6 ఎకరాల మీద వ్యవసాయం నాగలు దున్నటానికి ముందుగా ఒక ఆయన ఉంటాడండి, బాగా పని వచ్చిన వాడు. ఈ 5-6 ఎకరాల దూరమున, ఇప్పుడు ఇంజనీరింగ్ అంటారు మీరు, మనం 5-6 ఎకరాల దూరమున ఆ గెట్టుకి అక్కడ చివరికి ఇక్కడ మొదలు పెట్టినప్పుడు ఆ చివరికి ఈ మొదలకి ఒక్క సేదాగా ఉండాలండి, ఎటు వంకర పోకూడదు. ఒకవేళ వెనకకు తిరిగి చూసిండు అనుకోండి, అది వంకర వచ్చేస్తుంది. ఆ వంకర కాస్తంత తిరిగింది అంటే ఆ చేను మొత్తం దున్నినా కూడా ఆ వంకర అలాగే ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, వెనకకు తిరిగి చూస్తే ఈ నాగలి ఆ ఎద్దు కాళ్ళకి ఉన్నటువంటి ఇనప సూటది, దాన్ని కర్రు అంటారు, అది ఆ ఎద్దుకు కుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు అని ఒక మాట ఎందుకు అన్నారంటే, అప్పుడున్నటువంటి కాలములో ఏంటిది అని అంటే నాగలి గురించి తెలుసు.
చెట్టు గురించి తెలుసు. అప్పుడున్నటువంటి వారి పరిధిలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తుల వారు ఒక అంజూరపు చెట్టు అని మాట్లాడటం, ఒక ద్రాక్ష చెట్టు అని మాట్లాడటం, ఒక రాయి అని మాట్లాడటం, ఒక బండ అని మాట్లాడటం, అంటే ఆ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో వారున్న కాలంలో ఉన్నటువంటి వాటిని చూపెట్టి మాట్లాడటాన్ని బట్టి ఇవి సజీవమైన రాళ్ళు వలె ఉందురు. సజీవమైన రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళు కేకలు వేయనంటే ఈ మనుషులు వీళ్ళు మాట్లాడదు. నా శిశువులు ఒకవేళ ఆగిపోయినా నేను కట్టబడినటువంటి వారు ఎవరు వారు? నేను వాక్యంతో నింపి వాక్యాన్ని బోధించి వారిని మంచి స్ట్రాంగ్గా ఎవరు ఏమి చెప్పినా పడిపోయినటువంటి సజీవమైన రాళ్ళ వల్లే వాళ్ళని నిలబెట్టాను. ఆ రాళ్ళు కేకలు వేస్తాయి. వాళ్ళు ఉన్నారు కేకలు పెట్టాను. నా శిష్యులే ఆగని అవసరంలే. నా శిష్యులు ఒకవేళ నేను ఆగండి, వాళ్ళతో మనం గెలవలేము, గొడవలు వేసేస్తాయి అని చెప్పి నేను చెప్పినా వాళ్ళు ఆగిన ఇంకో స్ట్రాంగ్గా నిలబెట్టిన సజీవమైన రాళ్ళు. నేను సజీవమైన రాయి. నేను ఎలా స్ట్రాంగ్గా రాయిలా ఉన్నానో సజీవమైన రాళ్ళ వల్లే వీళ్ళని తయారు చేశాను. వీళ్ళను సజీవమైన రాళ్ళు కనుక ఆ రాళ్ళు స్తుతిస్తాయి. స్తుతి యాగం ఎవరికి జరిగిద్ది? స్తుతి యాగం ఎవరు చేయాలి అంటే మనుషులే చేయాలి. మనుషులే రాళ్ళు. మందిరం అన్నా మనిషే, ఇల్లు అన్నా మనిషే, ఏమండి దేవాలయం అన్నా మనుషులే. దేవుడు చాలా జాగ్రత్త. ఒక అంజూరపు చెట్టు అన్నా మనుషులే, ద్రాక్ష తోట చెట్లు అన్నా కూడా మనుషులే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏది కూడా ఒక దానిని చూపెట్టి దేవుడు వారికి అర్థం కావటానికి ప్రవక్తల ద్వారా కానీ మన తర్వాత శిష్యుల ద్వారా కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులను ఉన్న వారి కాలంలో ఉన్నటువంటి వాటిని చూపెట్టి మాట్లాడటం జరిగిందండి. మనందరం తెలిసిన విషయం ఏంటి అని అంటే ఆశ్చర్యకరుడు. ఎవరండి? ఆశ్చర్యకరుడు, యేసుప్రభుల వారు, ఆలోచనకర్త, ఆయనే యేసుప్రభులు, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, అన్నీ ఆయనే. అంటే ముద్దుగా మనం అనుకుంటాం, నా మెత్తడి కొండ గదరా కొడక, నా బంగారు తల్లి, నా ముద్దుల కోట అంటే మన పిల్లలు మనం పిలుచుకుంటాం కదా. ఏమన్నటువంటి అమ్మో నా వజ్రం, నా కనకాలు, నా మోరీలు, చాలా ముద్దుగా పిలుచుకుంటాం. అలాగే దేవుడు చెప్పాడు. అంటే మనకు అప్పుడున్నటువంటి పరిస్థితులలో దేవాలయం అంటే ఎవరు అనుకుంటున్నారయ్యా? మీరే దేవాలయం అన్నారు దేవుడు. రాళ్ళు అంటే సజీవమైన రాళ్ళు మీరే. అంజూరపు చెట్టు అంటే మీరే. ఈ అంజూరపు చెట్టు వల్ల ఎవరైతే మారు మనసు ఉండదో ఆ అంజూరపు చెట్టు అలా అనిపోయిందో, మారు మనసు లేని వాడి పరిస్థితి అలాగే ఎండిపోయి నరకంలో వేయబడతారు అన్నారు. అంటే ఇంత ప్రవక్త అయిన యోహాను గారి వలన కానీ, యెషయా గారి గ్రంథంలో కానీ, దావీదు కీర్తనల గ్రంథంలో కానీ చెప్పబడినటువంటి మాట ఈ మూలక తలరాయి అని అన్నారంట. మూలక తలరాయి యేసుక్రీస్తుల వారి. ఆ యేసుక్రీస్తుల వారిలో కట్టబడినటువంటి రాళ్ళే సజీవమైన రాళ్ళు మనమే. ఇప్పుడు సజీవమైన రాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళం మనమే కనుక మనం ఉండబట్టి 9 10 మంది ప్రతిరోజు కూడుకొని దేవుని మాటలు వింటున్న మనమే సజీవమైన రాళ్ళు. మనిషే ఇన్నిటికి వర్తిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన సంవత్సరము మమ్మల్ని అందరిని కాచి కాపాడి ఇదిగో నాయన మరుసటి సంవత్సరము 2025 సంవత్సరమున మమ్మల్ని సజీవులుగా మీ యందు సజీవమైన రాళ్ళుగా పరిశుద్ధమైన యాగముగా మేమందరం తండ్రి ఈ రీతిగా మిమ్మల్ని మీ మాటలు వినడానికి నేర్చుకోవడానికి నాయన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఆయుస్సును బట్టి మరొకసారి వందనాలు నాయన. ఇదిగో నాయన ఇంతటి మాటలకి ఇంతటి గొప్ప కార్యంగా చేపట్టినటువంటి నాయన బెంగళూరు వారికి, క్రైస్ట్ చర్చ్ వారికి నాయన వారిని దీవించండి. అత్యధికంగా నాయన వారు వర్ధిల్లునట్టు కృప చేయమని ప్రార్థిస్తున్నాము. వాక్యం వింటున్నటువంటి పిల్లలందరూ కూడా నాయన వారి కుటుంబాలకు కావలసిన సమస్యలను నాయన ఇంకేదైనానో వీరికి ఈ పరిస్థితులు ఉంటే మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాము. వారికి కావలసిన ఈవులను దయచేయండి. మీరు అక్కడ ఆలస్యమైతే తండ్రి మేము ఈ రీతిగా నాయన ప్రతి వారితో కలిసి మీ మాటలు వినడానికి నేర్చుకోవడానికి నాకు అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటూ నాయన రేపు జరగనైనటువంటి కార్యక్రమంలో పాల్పొందే భాగ్యాన్ని దయచేయమని వేడుతూ
మరి ఒకసారిగా నాయన నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కుమార్తె నాయన సేవాదేవి గారికి మంచి ఆలోచనాత్మకమైన జ్ఞానము, ముందున్న కాలానికి ఆమెను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను ఈ కార్యక్రమాలు తలపెట్టిన మరి ఒకసారిగా బెంగళూరు చర్చి వారికి నాయన మీ కృపతోడుగా ఉంచమని కోరుకుంటూ, మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తుల వారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.